గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే గురు పౌర్ణమి పూజ అండ్ నాకు పర్సనల్గా మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టం. నందివర్ధనం ప్లాంట్ అనేది నాటాము. అది ఎక్కడ కొన్నాము, ఎలా ప్లాన్ చేసాము అది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ కొన్ని టిప్స్ అండ్ డైలీ వ్లాగ్. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫ్రీనే కదా, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి. నేను హ్యాపీ ఫీల్ అవుతాను కదా. సో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఇక్కడ మేము వచ్చేసి ఇంటి దగ్గరికి ఆటోలో ప్లాన్స్ వస్తే నందివర్ధనం తీసుకున్నాం అనమాట. బికాజ్ మా విలేజ్లో పూలు పూజకు కావాలంటే వస్తాయి, రేర్ అంటే 4-5 డేస్కి 2-3 డేస్కి ఒకసారి వస్తాయి అన్నమాట. ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి ఫెస్టివల్స్ అప్పుడు రావు. బట్ మన ఇంట్లో ఒక మొక్కు ఉంటే హ్యాపీగా మనమే పూలతో పూజ చేసేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి ఈ ప్లాంట్ అనేది నాడదామని ఫిక్స్ అయిపోయాము. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అండి. మొక్కలు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి, ఎస్పెషల్లీ రోజ్ ఫ్లవర్స్వి. అసలు మాకు విలేజ్లో కోతులు ఎక్కువైపోయాయి అండ్ ప్లేస్ కూడా లేదులేండి. పాత ఇంట్లో అయితే చాలా స్పేస్ ఉండేది, మొత్తం కనకాంబరాల మొక్కలు ఉండేవి, చాలా మంచిగా అనిపించేది చూడడానికి. గోరింటాకు ఉండేది, జామ చెట్టు, కరివేపాకు చెట్టు, చాలా మంచిగా అనిపించేది. ఎవరన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఫ్లవర్స్ కోసం వచ్చేవాళ్ళు అండ్ బర్త్డేస్ ఉన్న స్పెషల్లీ. అసలు ఒకప్పుడు బర్త్డే అంటే నేను ఫ్లవర్స్ అసలు కొనేవాళ్ళమే కాదు, ఇంట్లోనే మస్తుగా ఉండేవి. ఇప్పుడు బర్త్డేనా ఏమైనా ఫెస్టివల్స్ ఉన్న ఫ్లవర్స్ కొని వాడుకోవాల్సి వస్తుంది. అది నాకు మంచిగా అనిపించలేదు. అందుకని చెప్పి ఈ ప్లాంట్ అనేది తీసుకొని ఇక్కడ నాటాము. ఐ హోప్ మంచిగా రావాలని అనుకుంటున్నాను. మంచిగా పూలు రావాలి, దేవుడికి హ్యాపీగా పూజ చేసేసుకోవాలి. మీలో ఎంతమందికి గార్డెనింగ్ ఇష్టమైతే ఎలాంటి మొక్కలు పెంచడం ఇష్టం? కొంతమందికి ఫ్లవర్స్, కొంతమందికి వెజిటేబుల్స్ ఇష్టం. సో అలా బట్ ఏదైనా కానీ మొక్కలు పెంచడం అనేది ఇంపార్టెంట్. నేను న్యూస్ ఛానల్స్లో అప్పుడప్పుడు చూస్తాను, వీళ్ళు ఇన్ని మొక్కలు నాటారు, వాళ్ళు ఇన్ని మొక్కలు నాటారు. మొక్కలు నాటితే సరిపోదండి, వాటిని గ్రో కూడా చేయాలి. అంటే ఒకరోజు నాటి వాటర్ పోసి వదిలేస్తే ఏం గ్రో అవ్వవు కదా. స్పెషల్గా వాటికి కేర్ కూడా తీసుకోవాలి. వాటర్ పోస్తూ అవి లీవ్స్ కట్ చేస్తూ అలా కూడా చేయాలి. మీరు ఏదో 100 మొక్కలు నాటి వాటిని పట్టించుకోకుండా ఉండడం కన్నా ఒక్క మొక్క నాటి దాన్ని పట్టించుకొని హ్యాపీగా గ్రో చేసినా సరిపోతుంది అని నా ఫీలింగ్ అనమాట పర్సనల్గా. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఇది వచ్చేసి మేము సాయిబాబా పౌర్ణమి రోజు అనమాట. మార్నింగ్ ఇది ప్లాన్ చేసేసి నెక్స్ట్ ఆ రోజు పూజ చేసుకుందాం, గురు పౌర్ణమి. నా ఫేవరెట్ వచ్చేసి బాబా అనమాట, బాబా డివోటీ నేను. ఇక్కడ పక్కన జాజి చెట్టు అండ్ చుక్కమల్లె చెట్టు కూడా ఉన్నాయి. చుక్కమల్లె కూడా బాగానే పూస్తాయి అప్పుడప్పుడు, బట్ అవి పటాలకు పెట్టినా అంత లుక్ అనిపించదు అనమాట, అంతే. అండ్ ఇంకా ప్లాంట్స్ నాటొచ్చు వేరే కుండీల్లో పెట్టి అట్లా టెర్రస్ పైన, కానీ మాకు కోతులు చాలా ఎక్కువయ్యాయి. బిఫోర్ కరోనా అస్సలు లేవు, ఆఫ్టర్ కరోనా ఎక్కడి నుండి వచ్చాయి, మొత్తం వచ్చేసాయి అనమాట. అండ్ ఇక్కడ ఆవు వస్తే అమ్మ పిండి పెడుతుంది, రాగి పిండి. నాకు ఇంతకుముందు వరకు ఆవులకి ఇలా పెట్టడం, పూజ చేయడం ఓకే, బట్ పర్సనల్గా చేసింది లేదు. ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను ఎక్కడ అంటే అమ్మ మాట ఛానల్ ఉంటుంది కదా. సో ఆమె చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, మనం కూడా ఇలా చేయొచ్చు కదా, ఏముంది వాటికి, మనం తినే వాటిలో కొంచెం పెట్టొచ్చు అంతే. ఈ పిండి మనం చేసేది కూడా ఏం లేదు, ఇంట్లో ఉంటుంది, పెడితే అవి హ్యాపీగా తింటాయి, వాటి కడుపు నిండుతుంది కదా. మంచిగా అనిపించింది ఆ కాన్సెప్ట్. సో అప్పటి నుంచి ఎక్కడైనా చూస్తే స్టార్ట్ చేసామన్నమాట మేము కూడా. అంతకుముందు కూడా ఉంటుంది, బట్ ఇంత ఈ ఫీలింగ్ లేదనమాట. అప్పుడు ఏదో పెట్టామంటే పెట్టాము అంతే, బట్ ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గురు పౌర్ణమి రోజు అని చెప్పాను కదా. సో ఇలా ఇంకా పూజ చేస్తున్నాను. ఏదో వీడియో యాంగిల్స్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను, బట్ అంత వర్కౌట్ అవ్వలేదు. బికాస్ మా పూజ అది చిన్నగా ఉంటుంది అనమాట, చిన్న షెల్ఫ్ లాగా ఉంటుంది. అక్కడ ఎన్నిసార్లు బల్బ్ పెట్టినా కూడా పోతూనే ఉంది. అది ఎందుకో ఇంకా మేము ఫిగర్ అవుట్ చేయలేకపోతున్నాము. అందుకే ఇంకా వీడియో అలా కొంచెం బ్లర్గా అలా వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా. మీరు కూడా బాబాకు పూజ చేసేసుకున్నారా?
నేను పర్సనల్‌గా ఫీల్ అవుతాను. ఏదైనా మనస్ఫూర్తిగా మొక్కుకొని బాబాకి పూజ చేసుకున్నాను అంటే నాకు కన్ఫర్మ్‌గా అది జరుగుతుంది. చాలా టైమ్స్ అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అండ్ సాయిబాబాది చరిత్ర ఉంటుంది. సో, 7 డేస్ ఆ చరిత్ర చదివారు అంటే ఇంకా మంచిది మీకు. బట్ ఎక్కువ టైం పడుతుంది చదవడానికి. బట్ ఒకసారి ట్రై చేయండి. దాని గురించి డీటెయిల్‌గా కావాలంటే నేను ఒక వీడియో చేస్తా. కామెంట్ చేయండి. అండ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి మా ఊర్లో జాతరలు. మొహరం వ్లాగ్ ఎవరైనా చూడకపోతే చూడండి. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రిత్విక మామూలుగా మొక్కట్లేదు. అందుకు స్పెషల్‌గా వీడియో తీశాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చైతూస్ లైఫ్ స్టైల్.